మధ్య స్క్రోల్ చేస్తుంటే ఈ అండర్ 299 సేల్ ఏంటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదంతా అసలు నిజమంటారా? వెళ్ళి చూస్తే పోలే. పదండి మీరు కూడా నా దగ్గరలో ఉన్న స్టైల్ అప్ అవుట్లెట్ కి అయితే వచ్చేసా. ఈ పిల్లలు ఎవరో మాలాగే కొట్టుకుంటున్నారు. హే, నిజంగానే అండర్ 299 ఉన్నాయి మావా, కానీ స్టాక్ అంతా అయిపోయింది. ఎప్పుడు రా? క్వాలిటీ ఎలా ఉన్నాయని చూద్దామంటే ఈ జనాలు ఏరుకుని మిగిలిన బట్టలన్నీ కింద పాడేశారయ్యా. నేను వచ్చిందే ఈవినింగ్, అప్పటికీ ఆ రోజు స్టాక్ అయిపోయిందంట. అయినా జనాలు చూసారా ఎలా ఉన్నారో. పాడు జీవితము యవ్వనము. మా చెల్లేదో పూల చొక్కా పట్టుకుంది, నాకు అస్సలు నచ్చలే. ఈ అండర్ 299 సేల్ ఓన్లీ 3 days అంట. 27th, 28th and 29th of December 2024. ఈ 3 days మాత్రమే సేల్. అండ్ ఒక సజెషన్ నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా అంటే, ఎప్పుడైనా ఎర్లీ మార్నింగే వెళ్ళండి షాపింగ్కి, అప్పుడు మాత్రమే మీకు స్టాక్ ఉంటుంది. ఈవినింగ్ అయ్యేసరికి అసలు స్టాక్ ఉండదు. దెబ్బకి షాపింగ్ అంటే విరక్తి పుట్టేలా చేశారు ఈ జనాలందరూ కలిసి. ఆ ముందుందంతా బిల్లింగ్ కౌంటర్ క్యూ. పొరపాటున ఒక్కటి నచ్చినా ఆ క్యూలోంచి బయటపడేసరికి తెల్లారవుద్ది. సో ఈసారి మాత్రం ఏం తీసుకోదలుచుకోలేదు. ఈ జనాలను చూస్తే ఒక్కటే మేము గుర్తొస్తుంది, రే ఎవర్రా మీరంతా? అంత క్రౌడ్లో షాపింగ్ చేయడం అసలు నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ ఇన్ షాపింగ్ అని చెప్పొచ్చు. ఫిష్ మార్కెట్ కంటే చాలా దారుణంగా అనిపించింది నాకైతే. ఈ అండర్ 99 సెక్షన్ బాగుంది. చిన్నపిల్లలకి చాలా బాగున్నాయి. లైక్ కిడ్స్కి ఫ్రాక్స్ కానీ టీషర్ట్స్ కానీ. అండర్ 99 అంటే ఏమొస్తున్నాయి మనకి, చాలా బెస్ట్ అనిపించింది ఆ డీల్ మాత్రం. నాకున్న తెలివితేటలు ప్రదర్శించి ఫస్ట్ ఫ్లోర్లో నాకు తెలిసే స్టాక్ ఉంటుంది, ఎవరికి ఫస్ట్ ఫ్లోర్ ఉందని తెలియదు అనుకున్నాను. బట్ ఇక్కడ కూడా స్టాక్ అయిపోయింది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇలాంటి సేల్స్ ఉంటే వెళ్ళకండి. ఇన్ కేస్ వెళ్ళినా ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి. ఈవినింగ్ అయ్యేసరికి స్టాక్ అస్సలు ఉండదు, అంతా అయిపోద్ది. యుల్ హ్యావ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి మరిన్ని సేల్స్ అప్డేట్స్ కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా ఒక వీడియో రెడీగా ఉంది పోస్ట్ చేయడానికి.